హాయ్ గ్రీనింగ్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరొక దినం దేవుడు మన అందరికి ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకోబోయేది ఏంటంటే, మన జీవితంలో క్రీస్తుకు మొదటి స్థానం ఇస్తే మన జీవితం ఎలా ఉంటుంది. ఒకవేళ క్రీస్తుకు మనం మొదటి స్థానం ఇచ్చిన వారంగా మనం ఉంటే, మనము మన జీవితంలో సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకొని మన జీవితంలో సాతానుడు తెచ్చే ప్రతి ఒడిదుడుకులను, ప్రతి కష్టమైన క్లిష్టమైన పరిస్థితిని మనం ఎదుర్కొనే వారంగా ఉంటాము. సో ఈరోజు మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం చూసుకుంటే అక్కడ ఏం రాయబడిందంటే, Philippians chapter 2 verses 9 to 11. అందుచేతనే పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యెహోవా నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించెను. ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రతి ఒక్క నాలుక, ప్రతి ఒక్క మోకాలు అనేది యేసుక్రీస్తు నామంలో వంగిపోవును అని అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో యేసు ప్రభువుకి మనము మొదటి స్థానం ఇచ్చిన వారంగా మనం ఉన్నట్లయితే మన జీవితంలో మనము అద్భుతమైన కార్యాలు మనం చూడగలుగుతాం. అద్భుతమైన మన జీవితాల్లో విడుదల మనం చూడగలుగుతాం. అంటే నేను విడుదల కార్యాలు అనగానే అందరు ఏమనుకుంటారంటే, దేవుడు ఏదో ఆశీర్వాదాలు ఇచ్చేస్తాడు, దేవుడు ఏదో మన జీవితంలో కొన్ని ఏమంటారు డబ్బులు వచ్చేలాగా చేసేస్తాడు, ఏదైనా మనము ఆర్థికంగా ఎదుగుతాము, లేకపోతే మనము మన కొత్త ఇల్లు కట్టుకోగలుగుతాము, కార్లు తీసుకోగలుగుతాము, ఫోన్లు, లేకపోతే ఆస్తులు సంపాదించుకోవడం కానీ ఇలాంటివి ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవునిలో ఆనందించడం అంటే ఇవన్నీ లేకపోయినా ఆనందంగా సంతోషంగా ఉండడం, దేవునిలో ఆనందించడం అంటే ఆ ఆనందం అనేది మనకి దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినప్పుడు మన జీవితంలో కలుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనము దేవునికి ఫస్ట్ ప్లేస్ మనం ఇస్తామో మన జీవితంలో ఆనందం, సంతోషకరమైన జీవితాన్ని మనము జీవించగలుగుతాం, గడపగలుగుతాం. ఇప్పుడు మనము కీర్తనకారుడు ఆయన 23వ కీర్తన 2వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే, ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను పరుండజేయుచున్నాడు అని అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నడిపించుచున్నాడు. అక్కడ అలాంటి సమయాల్లో లేదా ఆ కీర్తనకారుడు ఏదైతే ఆయన పరిస్థితుల్లో కూడా, కష్టమైన పరిస్థితిలో కూడా వెళ్తున్నప్పుడు ఈ కీర్తన రాశాడో, మన జీవితంలో ఒకవేళ మనం అలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే యేసుకి మొదటి స్థానం, మన జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునికి మనం ఇచ్చినట్లయితే మన జీవితంలో కూడా ఆ నెమ్మదైన ప్రదేశాలు, ఆ నెమ్మదైన స్థలాల్లో ఆయన మనల్ని పరుండ చేసి మనల్ని నడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. శాంతికరమైన జలముల యొద్ద, ఎప్పుడైనా పారే జలం మీరు చూసినట్టయితే దాని పక్కన ఒకసారి కూర్చొని మీరు అనుభవించండి ఎంత శాంతికరంగా ఉంటుందో. సో అలాంటి ఒక జీవితాన్ని అక్కడ కీర్తనకారుడు అనుభవించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఈరోజు మన జీవితంలో మరి ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరం కూడా కష్టాల్లో కూడా వెళ్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా క్లిష్టమైన పరిస్థితులే మన జీవితంలో ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మనకి తిప్పలే, ప్రతి ఒక్కరికి సమస్యలే మన జీవితంలో. కానీ ఇవన్నీ ఉన్నప్పటికీ మన జీవితంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వడం మనం నేర్చుకున్నట్లయితే మన జీవితంలో మనం నెమ్మది పొందుకోగలుగుతాం, సంతోషం పొందుకోగలుగుతాం, ఆనందం పొందుకోగలుగుతాం. సో ఇంతసేపు నేను దేవునికి మొదటి స్థానం, యేసుకు మొదటి స్థానం, ప్రతి నాలుక, ప్రతి మోకాలు ఆయన ముందు వంగును, ఆయనని
నిజమైన దేవుడు అని ఒప్పుకోను, ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ అసలు క్వశ్చన్ ఏంటంటే దేవునికి మొదటి స్థానం ఎలా ఇవ్వాలి? మన జీవితంలో మొదటి స్థానం ఏదై ఉంటుంది అంటే కొన్ని విషయాలు నేను చెప్పగలను. మొట్టమొదటిగా మన సెల్ ఫోన్, లేదా మన కుటుంబ సభ్యులు, లేదా మనం అతిగా ప్రేమించే మన స్నేహితులు, లేదా మనం అతిగా ప్రేమించే మన ఇంట్లో వస్తువులు. ఇవన్నీ కూడా దేవుని కంటే ముందు ప్రాముఖ్యమైనవిగా మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనము నిద్ర లేవగానే మనం మొబైల్ ఫోన్ చూసుకోవాలి. నిద్ర పడుకునే ముందు మనకి మొబైల్ ఫోన్ అవసరం. దేవుని కంటే ముందు మన ఫ్యామిలీ ముఖ్యం, వాళ్ళ బాగోగులు ముఖ్యం. దేవుని కంటే ముందు మన స్నేహితులు ముఖ్యం. దేవుని కంటే ముందు ఈ లోకంలో ప్రతి ఒక్క వస్తువు మనకు ఇంపార్టెంట్గా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే మనం పడే ప్రయాస అంతా కూడా ఎంతసేపు ఈ లోకంలో ఏం సంపాదించుకోవాలా, ఈ లోకంలో ఏం మనము కలుగు చేసుకోవాలా, ఈ లోకంలో మనం ఎట్లా సెటిల్ అవ్వాలా, ఇదే మనం ఆలోచిస్తాం తప్పించి ఎప్పుడు కూడా దేవుణ్ణి నిరంతరం స్తుతించాలని మనం ఆలోచించాం. ఎప్పుడు నా నోట ఆయన స్తుతి ఉండాలని ఆలోచించాం. ఎప్పుడు నేను ఆయనని వెంబడించాలి, ఆయన వాక్యం చదవాలి, ఆయనతో సమయం గడపాలి, ఇవన్నీ మన జీవితంలో జరగవు. ఇవన్నీ మన జీవితంలో అంత ఈజీగా జరిగేవి కాదు. సో నేనేం చెప్తున్నానంటే మొట్టమొదటిగా మీరు ఒకవేళ ఇంతవరకు కూడా అలాంటి ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వకుండా ఉన్నవారైతే ఈ రోజు నుంచి మీరు ట్రై చేయండి. ఫస్ట్ ప్రయారిటీ అంటే మీరు లేవగానే ఫస్ట్ ప్రార్థన లేదా దేవునితో ఒక క్వైట్ టైం అనేది స్పెండ్ చేయండి. మీరు మొబైల్ తీసి మొబైల్ని చెక్ చేసుకునే కంటే ముందు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ గివ్ ఇట్ టు గాడ్. ఫస్ట్ టైం, ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే, వెన్ యూ వేక్ అప్, గివ్ ద ఫస్ట్ అవర్ ఆఫ్ ద డే టు గాడ్. మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చినప్పుడు ఆయన నింపే ఆ శాంతి, ఆ సమాధానం, ఆ నెమ్మది ఆ రోజంతా మీరు అనుభవించగలుగుతారు. ఇది నేను ప్రాక్టికల్గా అనుభవించి మీకు చెప్పగలుగుతా ఉన్నాను. ద ఫస్ట్ సైలెంట్ అవర్, అందరూ పడుకొని ఉన్నప్పుడు మీరు లేచి దేవునితో గడిపినప్పుడు, మొట్టమొదటి స్థానం మీరు దేవునికి ఇచ్చినప్పుడు దేవుడు మీ జీవితంలో సమాధానాన్ని నింపే దేవుడుగా ఉన్నాడు. ఇంకేంటి అంటే మన జీవితంలో డిసిషన్ మేకింగ్. ఈ డిసిషన్ మేకింగ్లో చాలా వరకు మనము మన పెద్దవాళ్ళని, మన స్నేహితులని, మన కుటుంబ సభ్యులని, మన బంధుమిత్రులని, లేకపోతే మన శ్రేయోభిలాషులని, వీళ్ళ దగ్గరికి ఫస్ట్ ప్రయారిటీగా మనం వెళ్ళే వాళ్ళంగా ఉంటాం. నేనేం స్పెషల్ కాదు, నేను కూడా చాలాసార్లు ఇలా చేసేవాడిని. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరి సహాయం కోరే కంటే ముందు, వీళ్ళందరితో సహాయం తీసుకునే కంటే ముందు కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికి ఇచ్చినట్లయితే, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని దగ్గరికి వెళ్ళినట్లయితే, దేవా ఇది నా పరిస్థితి, దేవా నా పరిస్థితి ఇలా ఉన్నది, దేవా నేను పలానా పరిస్థితిలో ఉన్నాను, ఎలాగా నేను దీంట్లోంచి బయటపడాలి, నీకు సమస్తం తెలుసు ప్రభువా, గివ్ మీ అ వే అవుట్ అని ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మన డిసిషన్ మేకింగ్, ఈవెన్ బిఫోర్ వీ టేక్ అ డిసిషన్ ఆఫ్ హౌ టు టాకిల్ దిస్, ఆస్క్ గాడ్ ద నాలెడ్జ్. మనం ఎలాగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని బుర్రకి మనం తలంపుకి ఆలోచన చేయక ముందు దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గరికి వెళ్ళి దేవా దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ అని దేవుణ్ణి మనం అడిగినప్పుడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు యూ విల్ సీ వండర్స్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. యూ విల్ సీ అద్భుతకరమైన రీతిలో నీ జీవితంలో కార్యాలు జరగడం నువ్వు చూస్తూ ఉంటావు. దేవుని మహా అద్భుతమైన శక్తి నీ జీవితంలో పనిచేయడం నువ్వు చూస్తావు. మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వడం నువ్వు నేర్చుకున్నప్పుడు. సో నీ జీవితంలో ఇంతవరకు నువ్వు అలాంటి చేయలేదా? ఈ రోజు నుంచి దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వడం నేర్చుకో. సో ఈరోజు మనము 3 విషయాలు మనం నేర్చుకుందాం. ఈ 3 విషయాలు ఏంటంటే మనకి దేవునికి మొట్టమొదటి స్థానం ఇచ్చినప్పుడు మన జీవితంలో ఏ మార్పులు జరుగుతాయి అనేవి మనం నేర్చుకుందాం. ఎందుకంటే సాధారణంగా మానవులంగా మనకు కావాల్సింది అదే. ఏదన్నా చేయాలంటే, ఏదన్నా మనము కార్యం జరిగించాలంటే ఫస్ట్ లాభం చూసుకుంటూ ఉంటాం కదా. నాకేంటి, నేను ఇది చేయాలంటే నాకేంటి, నాకేం కలుగుతుంది? సో అలాంటి ప్రశ్న మీ అందరికి ఉందని నాకు తెలుసు. సో అలాంటి ప్రశ్నకి సమాధానము ఈ 3 విషయాలు మీ జీవితంలో జరుగుతాయి.
దేవునికి మీరు మొదటి స్థానం ఇచ్చినట్లయితే మొట్టమొదటిగా మీకు జరిగేది ఏంటంటే మీ జీవితంలో బలమైన విశ్వాసం అనేది ఏర్పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దేవుడు మీ జీవితంలో ఆయన ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడో ఆ ప్రణాళికని నమ్మడానికి మీ విశ్వాసం బలపడుతుంది. ఆయన ఏవైతే మీ జీవితంలో ఆలోచనలు కలిగి ఉన్నాడో అవి నమ్మడానికి మీ విశ్వాసం అనేది బలపడుతుంది. మీ జీవితం పట్ల ఆయన ఏదైతే ప్లాన్స్ వేశాడో ఆ ప్లాన్స్ మంచివి అని నమ్మడానికి మీ విశ్వాసం అనేది బలపడుతుంది. ఫస్ట్ థింగ్, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇచ్చినప్పుడు మన జీవితంలో ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని మనం బలపరుచుకునే వారంగా ఉంటాం. మనకందరికీ విశ్వాసం ఉంటుంది, కానీ అది బలమైన విశ్వాసంగా ఉండదు. ఎందుకంటే కొన్నిసార్లు దేవుడు నిజంగా చేస్తాడేమోలే, మేబీ చేయొచ్చేమో, బట్ నాకు కొంచెం డౌట్ అని కాదు దేవుడి మీద. బట్ సో ఇలాంటి జనరిక్ స్టేట్మెంట్స్ అనేది ఇచ్చే వారంగా మనం ఉంటాం. కాకపోతే ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం మనం ఇస్తామో మన జీవితంలో విశ్వాసంలో బలపడడం అనేది మనము చూసే వ్యక్తులంగా ఉంటాం. రెండో విషయం ఏంటంటే మనము ఒక స్వచ్ఛమైన ఒక ప్యూరిఫైడ్ హార్ట్ కలిగి ఉంటాం. అది ఒక ప్యూరిఫైడ్ హార్ట్ అంటే స్వచ్ఛమైన, అది కడగబడిన, నూతనమైన, శుద్ధి గల హృదయాన్ని మనము కలిగి ఉంటాం. అంటే ఇప్పుడు వరకు మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వకుండా ఉన్న వారంగా ఉన్నాం కాబట్టి మనది స్వచ్ఛమైన నీతికరమైన హృదయంగా లేదు. సో మన జీవితము ఎప్పుడైతే దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వగలుగుతామో, ఎప్పుడైతే దేవునికి మనం మొదటి స్థానం మనము ఇవ్వడానికి ట్రై చేస్తామో మన హృదయం మార్పిడి అనేది జరుగుతుంది. మన హృదయాన్ని దేవుడు ఒక నూతనమైన హృదయంగా, ఒక ప్యూర్ హార్ట్గా ఆయన చేసేవాడిగా ఉన్నాడు. ఇక్కడ మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకుంటే ఇక్కడ అదే రాస్తా ఉన్నాడు. ఇఫ్ వి కన్ఫెస్ అవర్ సిన్స్, హీ ఈస్ ఫెయిత్ఫుల్ అండ్ రైచస్ టు ఫర్గివ్ us our sins and to cleanse us from all righteousness. మన హృదయంలో ఎలాంటి కల్మషం ఉన్నా, మన హృదయంలో ఎలాంటి అపవిత్రత ఉన్నా ఆయనకు మొదటి స్థానం ఇచ్చి మన పాపాలను మనం ఒప్పుకున్న వారంగా ఉంటే, మనము మన అతిక్రమంలో ఆయన దగ్గర ఒప్పుకున్న వారంగా మనం ఉంటే ఆయన నమ్మకమైన దేవుడు. దేనికి నమ్మకమైన దేవుడు అంటే ఆయన మన పాపాలను క్షమించడానికి నమ్మకమైన దేవుడు, మన తప్పులను క్షమించడానికి నమ్మకమైన దేవుడు, మన రుణాన్ని ఆయన తీర్చడానికి, ఆయన మన రుణాన్ని తీసివేయడానికి, కొట్టివేయడానికి నమ్మకమైన దేవుడుగా ఉన్నాడు. మన ప్రతి అపవిత్రత నుంచి ఆయన శుద్ధి చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. అదే మన హృదయ శుద్ధి గలవారంగా ఉండడం అంటే, మన ప్యూర్ హార్ట్ ఆయన దయచేసే దేవుడుగా ఉన్నాడు. ఎప్పుడైతే ఆయనకి మనము మొదటి స్థానం ఇవ్వగలుగుతాం, ఆయనకి మన జీవితంలో మొదటి స్థానం ఇచ్చినట్లయితే మన ప్రతి అపవిత్రకరమైన ఈ హృదయము, ఎందుకంటే హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దీంట్లో నుంచే పుట్టేది సమస్తమైన పాపపు తలంపులు, ఆలోచనలు అన్నీ హృదయం నుంచే కలుగుతూ ఉన్నది. హృదయము మోసకరమైనది, దీన్ని ఎప్పుడు నమ్మొద్దు. ఎప్పుడు దేవుణ్ణి నమ్మిన వారంగా, దేవుని మీద ఆధారపడిన వారంగా ఉన్నట్లయితే దేవుడు మన అపవిత్రమైన హృదయాన్ని తీసేసి పవిత్రమైన హృదయాన్ని, క్రొత్త హృదయాన్ని, నూతన హృదయాన్ని, పరిశుద్ధ హృదయాన్ని ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఇంకా మూడో విషయం మనం చూసుకున్నట్లయితే ఒక ప్రిపేర్డ్ మైండ్ అని మన జీవితంలో జరుగుతుంది. అంటే ఒక ప్రిపేర్డ్ మైండ్ అంటే దానికి అర్థం ఏంటంటే ఒక సిద్ధపాటు కలిగిన మనసు. ఈ సిద్ధపాటు కలిగిన మనసు ఎలాగ మన జీవితంలో కలుగుతుందంటే, దేవునికి మనం మొదటి స్థానం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని మన భవిష్యత్తు కోసము ప్రిపేర్ చేసే దేవుడుగా ఉన్నాడు. మన భవిష్యత్తు కోసం మనల్ని
తయారు చేసే దేవుడుగా ఉన్నాడు. హీ ఈజ్ గోయింగ్ టు ప్రిపేర్ అవర్ మైండ్స్ అండ్ అవర్ హార్ట్స్ ఫర్ అవర్ ఫ్యూచర్. మనకు సంతోషకరమైన సమయాలు దయచేయడానికి అండ్ కష్టమైన పరిస్థితుల్లో నుండి మనల్ని దాటింప చేయడానికి మనల్ని సిద్ధపరిచే దేవుడిగా ఆయన ఉన్నాడు. మన హృదయాల్ని, మన మనసును సిద్ధపడే మనసుగా ఆయన చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము ఆయనకి మొదటి స్థానం ఇస్తామో మన జీవితంలో ఆయన ఈ సిద్ధపాటు కలుగజేస్తాడు. అంటే ఆయన ఒక మెజిషియన్ కాదు, మాంత్రికుడు కాదు, మ్యాజిక్ చేయడానికి. మన జీవితంలో కష్టం ఉందంటే ఏదో ఆయన ఒక మంత్రం చదివేసి ఆ కష్టం అనేది వెళ్ళిపోతే అది కాదు మన దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆ కష్టంలో నీతో కూడా ఉండి ఆ కష్టాన్ని దాటింప చేయడానికి నిన్ను సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. నీ మనసును సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. నీ ఆత్మను సిద్ధపరిచే దేవుడుగా ఉన్నాడు. నీ హృదయాన్ని సిద్ధపరిచే దేవుడుగా ఆయన ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ 2 పేతురు పత్రికలో మనము 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏం రాయబడిందంటే ఆయన యొక్క అద్భుతమైన శక్తిని మనము కనుగొన్న వారంగా ఉన్నట్లయితే మన జీవితంలో మనము ఆ శక్తిని పొందుకొని మన ఫ్యూచర్ని మనము ఎదుర్కోవడానికి ఆయన సిద్ధపరిచే దేవుడుగా ఆయన ఉన్నట్లుగా మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ ఒకసారి 2 పేతురు పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకుందాం. 1వ అధ్యాయం 3వ వచనం మనం చూసుకుందాం. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాణ్ణి గూర్చిన అనుభవ జ్ఞానము గలవారము ఆయన దైవశక్తి జీవమునకు భక్తికిని కావలసిన వాటినన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. హీఈస్ గోయింగ్ టు గివ్ అస్ నాలెడ్జ్, హీఈస్ గోయింగ్ టు గివ్ అస్ విజ్డమ్. మనకి ఆయన దైవ జ్ఞానాన్ని, దైవ శక్తిని, మన దైవ ఆలోచనలను ఆయన దయచేసే వ్యక్తిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆయన ఇక్కడ ఏం రాయబడింది? కృపయో సమాధానము విస్తరించునుగాక. మన జీవితంలో మనము పరిస్థితులను ఎదుర్కోవడానికి ఎప్పుడైతే దేవునికి మొట్టమొదటి స్థానం మనం ఇస్తామో మన జీవితంలో కృప సమాధానము విస్తరించేవిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈరోజు మనం నేర్చుకున్నట్లు 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఎప్పుడైతే దేవునికి మొట్టమొదటి స్థానం మనం ఇస్తామో మొదటిగా మన విశ్వాసంలో బలపడే వారంగా ఉంటాము. రెండోది మన హృదయ శుద్ధి కల వారంగా మనము తయారవుతాము. మూడోది మన జీవితంలో ఒక శుద్ధమైన మనస్సు, ఒక ప్యూరిఫైడ్ మైండ్ ఆర్ఎస్ ఒక సిద్ధపాటు కలిగిన ఒక మనస్సు ఆయన మనకి దయచేసే దేవుడిగా ఉన్నాడు. ఈ 3 విషయాలు మీ జీవితంలో జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ నాకేంటి అన్న ప్రశ్న మీకు వచ్చినప్పుడు దేవుణ్ణి ముందు ఉంచడానికి అవసరమైనప్పుడు మీకు వచ్చే ప్రశ్న నాకేంటి అని అన్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 3. నేను విశ్వాసంలో ఎదుగుతాను కాబట్టి నా జీవితంలో నేను దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తాను. నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుంటాను కాబట్టి నేను దేవునికి మొట్టమొదటి స్థానం ఇస్తాను. అంటే మొట్టమొదటి స్థానం ఇస్తే నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకోగలుగుతాను. మూడవది నా మనస్సును, నా మైండ్ని, నా లైఫ్ని నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు నా లైఫ్ ప్రిపేర్ అవుతుంది ఒక బ్యాటిల్ కోసం, ఫ్యూచర్ కోసం. సాతానుడు తీసుకొచ్చే ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి దేవుడు నన్ను సిద్ధపరిచేవాడిగా ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటాం. ఈ 3 విషయాలు కూడా మీ హృదయాల్లో నాటుకుపోవాలి, మీ హృదయాల్లో బలపరచాలి, మీ జీవితాల్లో ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటానని దేవుణ్ణి అడుగుదాం. యేసయ్యా, నీ పాసందుకు వస్తున్నాం ప్రభా. ఈ 3 విషయాలు ప్రభా, విశ్వాసంలో, హృదయంలో, మా తలంపుల్లో
మా మనస్సులో ప్రభా నాయన విశ్వాసంలో మేము బలపడడానికి, మా హృదయము శుద్ధి చేసుకోవడానికి, మా మనస్సును మేము సిద్ధపరచుకోవడానికి మీరు నేర్పించండి. ఎలా ప్రభా అంటే ప్రభా నా జీవితంలో, మా జీవితంలో నీకు మొదటి స్థానం ఇవ్వడానికి మీరు నేర్పించండి. మేము నీకు మొదటి స్థానం ఇచ్చినట్లయితే మా విశ్వాసంలో మేము బలపడగలుగుతాం, మా హృదయాన్ని మేము శుద్ధి చేసుకోగలుగుతాం, మా తలంపులు, మా ఆలోచనలు, మా జీవితాన్ని మేము సిద్ధపరచగలుగుతాం. యేసయ్యా, మా జీవితాల్లో నీకు అర్పిస్తున్నాం. ఈ వాక్యం మా హృదయ లోతుల్లో నాటుకుపోవడానికి సాయం చేయండి. ఈ హస్తాలు కప్పు చెప్పుకుంటూ ఈ పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.